హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ తమ్నైల్ చూసారు కదా. అమెరికాలో మరో కొత్త వీసా రూల్. అమెరికా రావాలి అంటే వీసా డిపాజిట్గా లక్షలు చెల్లించాల్సిందేనా? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా అమెరికా విదేశాంగ శాఖ వాళ్ళు ఒక కొత్త ప్రపోజల్ అయితే పెట్టడం జరిగిందండి వీసాలకు సంబంధించి. అది ఈరోజు అంటే మంగళవారం నాడు ఫెడరల్ రిజిస్టర్లో ఎంటర్ చేయడం కూడా జరిగింది. ఏదైనా సరే ఒకసారి ఫెడరల్ రిజిస్టర్లో ఎంటర్ అయ్యింది అని అంటే కనుక 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుందండి. ఆ గ్రేస్ పీరియడ్ తర్వాత అది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి తీరాల్సిందే, రూల్గా మారుతుంది కాబట్టి. సో ఆగస్టు 20 తర్వాత నుంచి ఈ వీసా కొత్త రూల్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి తీరాల్సిందేనమాట. ఇంతకీ ఆ వీసాకి సంబంధించిన కొత్త రూల్ ఏంటి అని అంటే, ఎవరైతే బిజినెస్ వీసాల మీదుగా కానీ లేదంటే టూరిస్ట్ వీసాల మీద కానీ అమెరికా రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆగస్టు 20 తర్వాత నుంచి కంపల్సరీ వీసా డిపాజిట్గా $15,000 చెల్లించి ఆ తర్వాతే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. వీసా డిపాజిట్ పర్ హెడ్ $15,000 pay.gov ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రిఫండబుల్ అని చెప్తున్నారండి, కానీ కొన్ని కండిషన్స్ అప్లై అని కూడా అంటున్నారు. మన వీసా డిపాజిట్ ఏదైతే ఉందో $12,50,000 పర్ హెడ్, అది మనకి తిరిగి రావాలి అని అంటే మనము విత్ ఇన్ టైంలో అమెరికాని వదిలిపెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మన వీసా టైం అయిపోయే లోపే అమెరికాని వదిలిపెట్టి వెళ్ళాల్సి ఉంటుంది. వీసా టైం తర్వాత ఒక్క రోజున్నా సరే మీ వీసా డిపాజిట్ అమౌంట్ అయితే తిరిగి ఇవ్వబడదు. రెండవది, మీరు అమెరికాలో ఉన్న టైంలో ఏ చిన్న తప్పు చేసినా సరే మీ వీసా డిపాజిట్ అమౌంట్ అయితే తిరిగి రిఫండ్ చేయబడదు. అంటే ఎవరైనా సరే బిజినెస్ వీసాల మీద అయినా టూరిస్ట్ వీసాల మీద అయినా వచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటుంది కాబట్టి డ్రైవ్ చేస్తూ ఏదన్నా చిన్న యాక్సిడెంట్ చేసినా, లేదంటే ఏదైనా సిగ్నల్ జంపులు చేసినా, లేదా ఇంకేదైనా కార్ డాష్లు ఇచ్చినా, లేదా ఇంకేదైనా సరే ఇమిగ్రేషన్కి సంబంధించిన రూల్స్ అయినా అయినా సరే ఫాలో అవ్వలేదు అని అంటే కనుక మీరు ఏ చిన్న తప్పు చేసినా సరే మీ డిపాజిట్ అమౌంట్ అయితే రిఫండ్ ఇవ్వబడదు. ఇది ప్రస్తుతానికి 1 year పైలట్ ప్రోగ్రామ్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 1 year తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేదా ఆపేస్తారా అనేది చూడాలి. కానీ ప్రస్తుతానికైతే ఆగస్టు 20 తర్వాత ఎవరైతే బిజినెస్ వీసాకి కానీ లేదంటే టూరిస్ట్ వీసా ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళు కంపల్సరీ $15,000 వీసా డిపాజిట్గా చెల్లించిన తర్వాతే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది $5,000, $10,000, $15,000 అని చెప్తున్నారు, కానీ $5,000 లేదా $10,000 అనేవి బిజినెస్ వీసా మీద ఎవరైతే కంపెనీల ద్వారా వచ్చి రెగ్యులర్గా వచ్చి వెళ్తుంటారో అలాంటి వాళ్ళకి పెట్టే అవకాశం ఉందండి. ఎవరైతే అమెరికాకి టూరిస్ట్ వీసాల మీద వస్తుంటారో వాళ్ళకి కంపల్సరీ $15,000 పెట్టే అవకాశం ఉంది పర్ హెడ్. ఇవాళ కొత్తగా వచ్చిన ప్రోగ్రామ్ ఏం కాదండి. ఇది 2020లోనే ట్రంప్ లాస్ట్ టైము అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ కొత్త ప్రోగ్రామ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ అప్పుడు కరోనా టైం వల్ల ఎక్కడికి ఎవరు ప్రయాణాలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ రూల్ అనేది అప్పుడు డెవలప్ అవ్వలేదు, ఎవరు ఫాలో అవ్వే ఛాన్స్ కూడా లేదు. అందుకే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాతే ఈ రూల్ని మళ్ళీ డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది 1 yearకి ఇంట్రడ్యూస్ చేశారే కానీ దాని మీద ఉండే ప్రోస్ అండ్ కాన్స్ని బేస్ చేసుకొని అది ఎక్స్టెండ్ చేయాలా లేదా 1 year తర్వాత ఆపేయాలనేది చూస్తారండి. అట్లాగని ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి అప్లికబుల్ కాదండి. ఈ రూలు కేవలం 45 దేశాలకు మాత్రమే ఈ రూల్ అప్లికబుల్ అవుతుందన్నమాట. ఆ 45 దేశాల్లో చాలా వరకు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, అదేవిధంగా కంప్లీట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఉన్నాయండి. నాకు తెలిసిన దాని ప్రకారం జాంబియా ఒకటి, మలావి ఒకటి, ఈ 2 కంట్రీస్ నుంచి ఆల్రెడీ నేమ్స్ అయితే బయటకు వచ్చినాయండి. ఈ 2 కంట్రీస్. ఈ 45 కంట్రీస్ నుంచి ఎవరైతే అమెరికాకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళని అన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీల్లో అలౌ చేసే ఛాన్స్ లేదండి. కేవలం కొన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీల్లో మాత్రమే అలౌ చేసే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ జాంబియా, మలావి దేశాల నుంచి వచ్చే వాళ్ళని కేవలం అమెరికాలో 3 పోర్ట్ ఆఫ్ ఎంట్రీల ద్వారా అమెరికాలోకి అలౌ చేయడం జరుగుతుందనమాట. అది ఒకటి బోస్టన్, రెండవది న్యూయార్క్, మూడవది వాషింగ్టన్. ఈ 3 పోర్ట్ ఆఫ్ ఎంట్రీల ద్వారా మాత్రమే జాంబియా లేదా మలావి దేశాల నుంచి వచ్చే వాళ్ళని అలౌ చేయడం జరుగుతుంది. మిగిలిన ఏ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ద్వారా కూడా
వీళ్ళని అమెరికాలోకి ఎలవ్ చెయ్యరు. రిమైనింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏషియన్ కంట్రీస్ అయినా, యూరోపియన్ కంట్రీస్ అయినా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినా, అందులో మన ఇండియా ఖచ్చితంగా ఉంటుందండి. ఆల్రెడీ ట్యాక్స్లు మేము మళ్ళీ పెంచుతామని చెప్తున్నారు. కాబట్టి ఇండియా ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అన్ని ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. చైనా, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, అన్ని ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. మ్యాక్సిమం యూరోపియన్ కంట్రీస్ కూడా ఉంటాయట. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మ్యాక్సిమం ఉండేది ఉంది. సో టోటల్ 45 కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. మిగిలిన అన్ని దేశాలకి ఈ రూల్ అప్లికబుల్ అయితే కాదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే అండి, పర్ హెడ్ $15,000 అంటే మన పేరెంట్స్ని మనము అంటే August 20th తర్వాత ఎవరైనా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి, ఈ ఇయర్ ఇంకా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఆల్రెడీ సమ్మర్ అయిపోయి ఇంకొక 1 or 2 monthsకి వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ వచ్చేవాళ్ళు వచ్చి ఉంటారండి. కానీ నెక్స్ట్ ఇయర్కి రావాలనుకునే వాళ్ళు, లేదా ఏదన్నా ఎమర్జెన్సీ పర్పస్గా రావాలి అనుకుంటే కనుక, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ రావాలి అంటే అండి, అమ్మ నాన్నలు ఇద్దరు రావాలంటే కంపల్సరీ $30,000 వీసా డిపాజిట్గా చెల్లించాలి. అంటే ఎంత కష్టమండి. ఇక్కడికి తీసుకురావాలంటే దాదాపుగా ₹25,00,000 వీసా డిపాజిట్గా కట్టే పరిస్థితుల్లో చాలామంది ఉండరండి. ఎందుకంటే $30,000 చేతిలో పెట్టుకొని కూర్చోలేము కదా. అది రిఫండ్ అంటున్నారు, ఇస్తామంటున్నారు. బట్ ఏ చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ ఇవ్వరు. సో ఇవన్నీ ఆలోచించుకుంటే కనుక చాలా వరకు నెక్స్ట్ ఇయర్ పేరెంట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయేమో అనిపిస్తుంది నాకు. కానీ ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి వింటే కనుక వాళ్ళు చెప్పేది ఏంటంటే, వీసా టైం అయిపోయిన తర్వాత కూడా అమెరికాలో ఉంటున్నారు అంటే అలాంటి వాళ్ళ ద్వారా మా దేశానికి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మా దేశాన్ని మేము సేఫ్గా సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. కాబట్టి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వీసా టైం అయిపోయినాక ఉండకుండా చేయాలని ట్రై చేస్తున్నారండి. అంటే మా దేశం మేము సెక్యూర్గా చూసుకోవాలనుకుంటున్నాం, బయట నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా ఎలాంటి ముప్పు, ఎలాంటి ప్రమాదాలు మా దేశానికి రాకుండా ప్లాన్ చేస్తున్నాము. మేము అమెరికాని సెక్యూర్గా ఉంచాలి అనుకుంటున్నాము అని వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తున్నారండి. ఏది ఏమైనా సరే మన పేరెంట్స్ ఇద్దరు రావాలంటే కనుక చాలా కష్టమవుతుందండి ఇహం నుంచి. సో ఎవరైనా పేరెంట్స్ రావాలనుకుంటే August 20th లోపు వీసా ఇంటర్వ్యూకి వెళ్తే, అలాంటి వాళ్ళకి ఆల్రెడీ వీసా ఉన్న వాళ్ళకి కానీ, లేదా August 20th లోపు వీసా ఇంటర్వ్యూలు ఉన్న వాళ్ళకి కానీ ఇది అప్లికబుల్ కాదండి. August 20th తర్వాత అంటే August 21st వెళ్ళినా మీరు వీసా ఇంటర్వ్యూకి కంపల్సరీ వీసా డిపాజిట్ అయితే చెల్లించాల్సి రావచ్చు. అంటే మనం ఎవరైనా సరే బిజినెస్ వీసాల మీద అయినా, టూరిస్ట్ వీసాల మీద అయినా, ఎవరైనా సరే మనకి ఎక్కువగా ఇండియా నుంచి పేరెంట్స్ వస్తారు టూరిస్ట్ వీసాల మీద, కంపెనీల నుంచి బిజినెస్ వీసాలు, అది కంపెనీ వాళ్ళు చూసుకుంటారండి. దానివల్ల మనకి ఏమి సంబంధం ఉండదు పెద్దగా, ఎందుకంటే కంపెనీ వాళ్ళు చూసుకునేది బిజినెస్ వీసాల మీద వచ్చే వాళ్ళకి. బట్ టూరిస్ట్ వీసాలు అంటే చాలా వరకు మనం పేరెంట్స్ని పిలిపించుకుంటూ ఉంటాం టూరిస్ట్ వీసాల మీద. సో అది కొంచెం మన ఇండియన్స్కి కొంచెం ఇబ్బంది కలిగించే విషయం అనమాట. బేసిక్గా ట్రంప్ యంత్రాంగము బయట నుంచి ఎవరైనా సరే అమెరికాలోకి రాకుండా ఉండడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. అంటే బయట నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు, బయట నుంచి వ్యక్తులు అమెరికాలోకి రాకుండా ఉంటే బాగుంటుంది, సేఫ్గా ఉంటాము, సెక్యూర్గా ఉంటాము అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఎన్ని చూస్తున్నామండి, చాలా చూస్తున్నాం కదా. వీసా డ్రాప్ బాక్సులు తీసేయడం కానీ, ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీసా డిపాజిట్లు కట్టించుకోవడం కానీ, లేదంటే వేజ్ లెవెల్స్ పెంచుకోవడం కానీ, ఎన్ని రకరకాల రూల్స్ అన్నీ అష్టదిగ్బంధనం అంటారు కదా, అలా చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎటుపక్క నుంచి బయట వాళ్ళని అమెరికాలోకి రానివ్వకూడదు, కొంచెము అంటే బయట నుంచి వచ్చే వాళ్ళని అవాయిడ్ చేయాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇది కొత్తగా వీసా డిపాజిట్కి సంబంధించండి. వీసా డిపాజిట్ అయితే ఇద్దరు పేరెంట్స్ రావాలంటే $25,00,000 వీసా డిపాజిట్ అయితే కట్టాల్సి వస్తుంది. $5,000 $10,000 అనేవి రెగ్యులర్గా ఎవరైతే వస్తుంటారండి బిజినెస్ వీసాల మీద అలాంటి వాళ్ళకి, లేదా కంట్రీ బేస్ చేసుకొని పెట్టే అవకాశం ఉంది. అంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్కి $5,000 మాత్రమే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి $10,000 మాత్రమే, ఇట్లా పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట. కానీ మ్యాక్సిమం ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ
టూరిస్ట్ వీసా మీద ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ పర్ హెడ్ $15,000 అని అనౌన్స్ చేసే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే కంప్లీట్గా ఇప్పటి వరకు 45 కంట్రీస్, ఈ ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ కంప్లీట్ లిస్ట్ అయితే రాలా. 2 కంట్రీస్ నేమ్స్ బయటకు రావడం జరిగింది, కంప్లీట్ లిస్ట్ రాలేదు. అదేవిధంగా ఎవరికి ఎంత, $15,000 ఎవరికి, $10,000 ఎవరికి అనేది కూడా కంప్లీట్గా బయటకు తెలియలేదండి. బట్ టూరిస్ట్ వీసాల మీద వచ్చే వాళ్ళకే ఎక్కువ $15,000 పర్ హెడ్ వీసా డిపాజిట్ వేసే ఛాన్స్ ఉందనేది నా ఒపీనియన్. సో ఇదండి కొత్తగా మరో కొత్త రూళ్ళు వీసాలకు సంబంధించి దిగ్బంధనంలో ఇది ఒక కొత్త దిగ్బంధనం అనమాట. సో వీసా డిపాజిట్ గురించి ఇదండి కొత్త రూలు. అయితే ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.